వేసినావు బట్టలు? ఎక్కడ పని అక్కడనే ఉన్నది, బట్టలు మొదలు పెట్టుకున్నావు? కాదమ్మా, ఎండెళ్ళింది కదా, ఈ బట్టలు విన్నాక ఇంట్లో పని వచ్చి చేస్తాను. ఏమో ఎక్కడ పని అక్కడ పెట్టావు, బట్టలని మొదలు పెట్టుకున్నావు. ఏ పని చేస్తున్నావేమో నీకన్నా అర్థమవుతుందా? సరే అత్తమ్మా, అత్తన్నా. ఆ బోళ్ళన్నీ అట్లే ఉన్నాయి, ఇల్లు ఉడవలేదు, ఏం ఉడవలేదు, వచ్చి బట్టల కడ కూర్చున్నావు. పొద్దున్నే అన్నీ వేసినత్తమ్మా, ఇప్పుడు తిన్న బోల్లే పడ్డాయి. ఇవి వేసినాక ఎండేసి వచ్చి అదే పని చేస్తా. అయితేవే కానీ పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా కట్నం పైసలు ఎప్పుడు తెస్తా అనుకుంటాను? నీకు సొయ్యి ఉందా, మీ అబ్బాకు సొయ్యి ఉందా? మా బాబుకు ఫోన్ చేసినత్తమ్మా, ఈ తాప పంట పైసలు వస్తే ఎట్లా వేసి నీ కట్నం తీసేస్తా బిడ్డ అని మాట్లాడిండు. ఆపు, నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ పంట ఆ పంట ఈ పంట అని ఎన్నిసార్లు చెప్తావు? ఈ ముచ్చట్లు చెప్పి చెప్పి నా చెవులు తూట్లు పడతాయి. మనిషివేనా ఏమన్నా? మాట్లాడతాను, ఈ పంట తెచ్చిస్తా ఆ పంట తెచ్చిస్తా అని. అది తెచ్చేది లేదు, నాకు ఇచ్చేది లేదు. ఇక నీకు తెలుసు అత్తమ్మ మా ఇంట్లో పరిస్థితులన్నీ. ఏమో ఇక నీకే తెలవాలి ఆ ముచ్చటేంటో. ఇట్లా మెల్లమెల్ల చెప్తే ఇంటలేవు. ఈసారి వాడు కట్నం పెద్దలు తెలియనుకో, మెడలు బట్టి బయటకు దొబ్బెత్తా అనుకుంటాను. మా అమ్మ ఎక్కడ చెట్టకు దొరికింది. చేసినా కూడా మంచిగా అవుతుంది. వాడు పడితే వాడుకుంటూ పోతాడు, చక్కగా తీసుకురారు, ఎత్తో బాధ ఎక్కుంటో బాధ. మరి రాళ్ళు తట్టిపడాను, ఏం తట్టిపడాను. ఎటువైనా పొద్దున ఇంకా రాకపోతే ఎండ పొలం కడిగినా బాబు, కింది మడి మొత్తం ఎండిపోయింది కదా, నీళ్ళు గిట్లా పెట్టేసి వచ్చిన మొత్తం వరంతా ఖరాబ్ అయింది, తెల్లగొలకు వచ్చింది కదా, ఏం చేద్దామంటావు? మొన్న మందు కొట్టమని చెప్పిన, మొరో మొత్తుకొని చెప్పిన, కొట్టినావురా నువ్వు? కొట్టినోళ్ళే గట్లనే ఉన్నాయి, కొట్టినోళ్ళే గట్లనే ఉన్నాయి బాబు. సరేరా, చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మందు కొట్టినాం అనుకో, ఇంకా నసివా ఏముందా, మన చేతులు ఏముంది, మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి. సరే బాబు, రేపు కొడుతుంది. సరే బిడ్డ, అక్కకి ఇట్లా ఫోన్ చేసినావారా? చేయలేదే బాబు, ఎందుకే? రాత్రి అక్క కలలుగా అనిపించింది బిడ్డ, బావ కొట్టినట్టుగా కట్నం గురించి. మనం కట్నం ఇస్తా అని ఇవ్వకపోతుంది, ముందటికి ఇస్తా అంటే ముందటికి ఇవ్వకపోతుంది. ఇప్పుడు ఈ పంట చూస్తున్నావు ఇట్లుండే, పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, అక్క కట్నం ఇస్తా అని ఇవ్వకపోతుంది. ఈ పంట చూస్తున్నాము ఇట్లుండే, ఇట్లా చేద్దాం బిడ్డ. పెట్టిన పెట్టుబడి కూడా మనకు అత్తలేపా, ఇస్తా అని ఇప్పుడు వాళ్ళకి మాట ఇస్తుంది, ఎటు కాకుండా అయిపోతుంది. అని ఏం చేద్దామని నాకు అర్థమవుతలేదురా, నాకు మనసులో పడతలేదు. అక్కను ఒకసారి చూసేద్దాం పారా. నీకు అసలే నడుము నొప్పి ఉంది, ఈ ఎండలో గంత దూరం ఏమొస్తావు? నేనే పోయి అక్కను దొరుకుని వస్తుంది బాపు, 2 రోజులు ఉండి పోతుంది. నేను కూడా మెల్లమెల్లగా వస్తారా. అక్కడికి వాళ్ళు వచ్చినాక నేను కట్నం పైసలు అడుగుతారు, అడుగుతా నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు వాళ్ళు మాట అంటారు, నువ్వో మాట అంటారు. ఇప్పుడు తెలిసి తెలియని కాడ ఇద్దరికి లొల్లులు అవుతాయి. నేను వచ్చినా అనుకో, వాళ్ళకు నేను పెద్ద మనిషి లెక్క అన్ని సముదాయించి చెప్తా, ఈయేడు కాకుండా ముందటి కానీ ఇస్తా. అట్లా ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఏదో రకంగా నేను వాళ్ళకు నచ్చ చెప్పి తోలుకొండద్దాం ఇద్దరం కలిసి. కట్నం పైసలు ఏముందే బాపు, పంట చేతికి రాకపోతే మన భూమి అమ్మైనా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తెలిసి తెలియక మాట్లాడుతున్నావు అంతా. ఉన్న భూమి అమ్మే అక్క కట్నం ఇస్తే రేపు నీ భవిష్యత్తు ఏందిరా? నీకు పిల్లని ఎవరు ఇవ్వాలి? ఇవ్వలేపు. భూమి ఉండాక కూడా పిల్లల్ని ఎవరు ఎత్తలేరు. ఉన్నది అమ్ముకొని వాళ్ళ కట్నం ఇస్తే నీకు రేపు పిల్లని ఇస్తారు ఎవరన్నా? అదంతా నేను చూసుకుంటుంది బాపు, అక్క కంటే ఎక్కువనా? తర్వాత నేను సంపాదించుకుంటుంది, నా అదృష్టం మంచిగా ఉంటే. సరే బిడ్డ, ఎట్లయితే గట్లేదురా. ఎండ బాగా నువ్వు బోధిని పోరా. సరే బాపు. తిన్నావా? నువ్వు తిన్నావా? నేను తిన్నా, నువ్వు పోరా. అన్నం వేసుకురావన్నా? తిన్నావా? నువ్వు తిన్నావా? నేను ఇంకా తినలే, నీకోసం చెప్తాను. ఏమైంది మొక్కం అంత గట్లుంది? ఏం లేదు కానీ. ఏమైంది చెప్పు. ఇగో మీ అమ్మ ఇట్లా కట్నం పైసల గురించి ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా అని ఎట్లా పడితే అట్లా మాట్లాంటారు. నేను చెప్పినా కదా దానికి అడగకమని మొన్ననే, మళ్ళీ నిన్ను అడిగిందా? ఇవాళ పనంతా వేసుకొని బట్టలు వింటానా, ఎక్కడ పని అక్కడనే పెట్టుకొని బట్టలు వింటానే ఏందని పని లేకున్నా అక్కడికి వచ్చి మరి కట్నం గురించి అడిగి ఎట్లా పడితే అట్లనే అన్నది. నీకు కూడా తెలుసు కదా, మా బాబు ఒక్కడే చేస్తాడు ఇంట్లో. పంట పైసలు వచ్చినాక ఇస్తాను అన్నాడు కానీ అవి ఏమైనాయో ఏంటిదో ఏం అర్థం అయితే లేదు.
ఇయ్యాలన్నా ఏ ముచ్చట తెలుసుకో అని మీ అమ్మ గట్టి అరిసింది, లేకుంటే ఇంట్లోకి వెళ్ళగొడతా అని మాట్లాడింది. నీకు తెలుసు కదా. నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతలేనే. అయినా దాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, వాళ్ళు ఎన్నో అంటారు. నేను నిన్ను ఎప్పుడన్నా రూపాయి కట్నం అడిగినాయే? దీనికోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నేను ఉన్నగా నేను చూసుకుంటాను. సరే పోయి అన్నం వేసుకొస్తా. సరే వేసుకో. ఏందే ఎక్కడ పనులు అక్కడనే ఇంట్లో అన్ని పెట్టి ఇక్కడ తీరిగ్గా కూర్చున్నావు? అక్క ఇప్పటిదాకా చేసిన కదా, చాయ్ తాగుదామని ఇట్లా కూర్చున్నా. అయినా నా ముందరనే ఇంటి ఆడబిడ్డను నీ ఎదురుగా వచ్చి నిలబడ్డా కూడా అట్లనే చలనం లేకుండా కూర్చుంటున్నావేందే? ఇప్పుడే కూర్చున్నా అక్క, పని తీరింది. నువ్వు వచ్చి 5 నిమిషాలు అయిందే, మన టైం ఏమైందని నువ్వు అన్నతోటి లేటున్నా కదా. మాట్లాడుతున్నావా? అయినా ఏందక్క ఇంట్లో పని అంతా ఏనే పడుతుంది, నువ్వు నా మీద ఎందుకు కొడతావు చెప్పు. పని శాత కాదు కానీ నోరు మాత్రం బాగా లేస్తుంది. మా అమ్మరా నీ సంగతి చెప్తా. అసలు మా తమ్మున్నానాలి ఏందే నోరు దానికి బాగా లేస్తుంది? కాదత్తమ్మా, ఇప్పటిదాకా పని చేసి ఇప్పుడే చాయ్ తాగుదామని ఇట్లా కూర్చున్నా. అంటే నీకు కూర్చునేటానికి కూడా టైం ఇవ్వంటావా మమ్మల్ని? ఏమనుకుంటున్నావా అసలు? ఈ ఇంటికి పెద్ద నువ్వే అనుకుంటున్నావా లేకపోతే నేను అన్న అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అవును, నాకు ఒకటి తెలియక అడుగుతా. మొత్తం నీదే పెత్తనమైనట్టు, నీదే మొత్తం రాజకీయమైనట్టు, నువ్వు చెప్తే మీ వినాలన్నట్టుగా మాట్లాడతాను. అసలు ఏమన్నా ఉందా నీకు? నేను ఎప్పుడు అట్లా అనుకున్నా అత్తమ్మా, మీకు అన్ని తీర్ల పనులు చేసి పెట్టబడుతుంది. అంటే నా బిడ్డ అంటే నీకు మర్యాద లేదా? పని చేసిన అంటున్నావు. ఏం పని చేసినావే? నేను పొద్దున చికెన్ అండుమని చెప్పిన, అసలు నాకు అంటు పెట్టినావా చికెన్? నా బిడ్డ రాక రాక ఇంటికి వచ్చింది, ఉప్పొసకో ఊరోసకో చికెన్ అండమంటే నీ ముళ్ళు ఏమవుతుంది? నీ అవగారి కొంచెం లెచ్చాడుతానువా? నా సొమ్మే కదా అండేది. ఊరి మీద లేని రోగాలన్నీ నీ అయ్యకుండా తమ్ముడికి వచ్చినాయా? ఎప్పుడు చూడు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, పంట మంచుకోలేదు, ఆ పంట మంచుకోలేదు. పంట గురించి నాకెందుకు, రోగాల గురించి నాకెందుకు? నా కట్నం పెసలు తెచ్చిమన్నప్పుడు తెచ్చియాలి. ఒక్కసారి చెప్తాను, మనుషులెక్క లేవా? కనిపిస్తలేవా మేము? నీ బతుకు పాడుగాను. ఎందుకే నా బిడ్డని ఇచ్చిన కానీ అట్లనే చేసిందా? నీ అయ్యలెక్క ఉన్న కట్నం అని తీసుకున్నా, నాకు మాట రాకుండా. ఆగే అమ్మ నువ్వు. అవునే, మా తమ్మునికి ఉన్నోళ్ళని ఇంట్లోకించి పిల్లని చేసిన కానీ వాడు బాగుపడుతుండే, మాకు ఆడబిడ్డ కట్నం వస్తుండే. ఇంట్లో ఉన్నదాన్ని ఒక్కదాన్ని ఆడబిడ్డను వచ్చినప్పుడు కూడా కనీసం తిండికి కూడా చూసుకునే పరిస్థితులలో లేరా నీ వల్ల. దరిద్ర పొట్టుదాన ఏ గడియలలో నా ఇంట్లోకి నా తమ్ముని గండను దాప్రమించినావు, మా గండను దాప్రమించినావు కానీ ఇంత కూడా మనశ్శాంతి లేదు. ఛీ, మా తమ్ముడైతే రాని ఆమె సంగతి నీ సంగతి ఇలా చెప్తా. ఒప్పుకున్న కట్నమే ఇంకా గతి లేదు, ఇంకా నీకిద్దరా కట్నం ఇలా మోకాలకు? ఎందుకత్తమ్మా, నేను కూడా మీ బిడ్డ దాన్నే కదా. చిన్నప్పటి నుంచి అమ్మ లేనందుకు బాబు బాగా కష్టపడి పెళ్ళిళ్ళు చేసిండు, ఇప్పుడు మా తమ్ముని చదువు పెట్టాడు. చిన్నప్పటి నుంచి అమ్మ లేనందుకు బాబు బాగా కష్టపడి పెళ్లి చేసిండు, ఇప్పుడు తమ్ముని చదివిపిస్తాడు. ఏదో ఎల్లక్క కట్నం పైసలు జరుపుతాడు. అర్థం చేసుకోరు అత్తమ్మ, ఇస్తాడట కానీ. నేను బాగా అర్థం చేసుకున్నా. నేను ఎన్నో 2 లక్షలు చదివిపించుకుంటావా? నీ అయ్యని బాగా చేపించుకుంటావా? ఏమన్నా ఒక్క మాట అంటే అయిపోయి బుడ్డలు పెట్టుకొని నడించా కూర్చొని ఏడ్చుడు తప్ప నీతోనే కూడా కాదు. అర్థమైందా? ఎప్పుడు ఏడ్చుకుంటుండు తప్ప ఇంకేమన్నా ఉందా నీకు కొంచెం కూడా? ఇప్పుడు నా ఇంట్లో జట్ట కూర్చుంటది, ఎప్పుడు ఏడుతుంది. ఇదే ముచ్చట ఊకే చెప్పిపించుకున్నావు అనుకో, మెడలు పెట్టి బయటకు దొబ్బెత్తా. సియ్యన్న సిగ్గు లేకుంటే ఇన్న ఏడ్చుకుంటా నిలబడ్డామేమే. ఆకలి అయితే చికెన్ పనడా అట్లనే బట్టలు పిండాయి. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? ఇది చెప్పు తింటలేదాయే. నా ఇదికే మర్రబడబట్టే కట్నం పైసలు తెమ్మంటే కట్నం పైసలు తెత్తలేదాయే. వద్దురా కొడుక చేసుకోకురా, వాళ్ళకి ఏం లేదా అంటే వాడినకపాయే. గాడ మంచి పిల్ల ఉన్నది చూద్దాంరా అంటే నాకు అదే పిల్ల కావాలనే. మా అన్న బిడ్డ ఉన్నది 20 లక్షలు ఇస్తారా చేసుకోరా అంటే నాకు అద్దు అని ఇది మంచుకున్నది ఇన్వట్టుకొచ్చే. నువ్వు ఎంత మొత్తుకుంటే ఇప్పుడు ఏమత్తది? ఇప్పుడు మనం మొత్తుకుంటే మందికి ఏళ్ళమవుతాం, దాని ముందట ఈదమవుతాం. చప్పుడంటే ఊకుండు. మనం ఏం చెప్పాలనుకున్నా తమ్మునికి చెప్పి అన్ని మాయ చేసి దానికి వీడాకులు ఇచ్చి ఎల్లగొట్టేటట్టు చేద్దాం. దాన్ని ఇంతకెళ్ళి ఎల్లగొట్టేటట్టు చేయాలి, వాని తోటే ఎల్లగొట్టేటట్టు చేయాలి. మనం సప్పుడే కూకోవాలి. సరేనా బిడ్డ?
అట్లా అంటే నేను చెప్పినట్టు ఒక ఉపాయం చేద్దాం. చెప్పు బిడ్డ ఏంటిదో. మనం పని చేసినట్టు అదేం పని చేస్తలేదు అంటే చేద్దాం మనం ఫస్ట్. అత్తాడు నడుపు బియ్యం చెప్పు నేను ఊరుతా. మీరెందుకు పని చేస్తుర్రే? మరి ఏం చేయాలి ఇక పని నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అది ఎటువైంది? అది ఏం చేస్తాను ఇంట్లో మారాని అది మేము దాసోళ్ళమైనాం కాదురా నీ పెండ్లానికి. ఏం చేస్తావు మా కర్మ గిట్లా అయింది. మౌనిక లేదా ఇంట్లో? ఏమో ఏడవన్నదో ఏడున్నదో. అవురా ఈ వయసులో ఆ తల్లిని పని చేయించుడు అవసరమారా? ఇంట్లో కోడలు లేదంటే విచిత్రంగా నీ ఇంట్లో కోడలు ఉండగా అమ్మతో పని చేపిస్తారా? ఇంట్లో ఆడబిడ్డను అత్త కూడా నాతో కూడా పని చేయించుకోవట్రి. అవురా మన అవ్వ ఎంత కష్టపడి మన నీ ఆదింద్రా నీ పెళ్ళమేంద్ర అత్తగారి ఇంటికాడ కూడా సుఖంగా వారేసుకొని పంట అంటే నడుతుందా? పని చేయకుంటే ఏం చేస్తున్నారు ఇంట్లో? ఇది నువ్వైతే దాన్ని ఏమనవు మా ముందటనే ఈ మాటలన్నీ. నేను అడుగుతావు దాన్ని. మౌనిక అత్తలేదు. ఇంకేడత్తది మంచిగా ఎండ కొడుతుందని కూలర్ పెట్టుకొని పన్నది కావచ్చు. ఇంకా వస్తుందా నీ భయం ఉన్నదా దానికి? భయం ఉంటే నా ఇక్కడే ఉండు. చూసిన వారా నువ్వు వెళ్తే కూడా ఇంట్లోకి ఏం చత్తలేదు. అమ్మ కూడా సొంత బిడ్డ లెక్క చూసుకున్నా కానీ దాని మీదకి ఇష్టం వచ్చినట్టు మరబడుతుంది. 3 రోజులు అవుతుంది వచ్చి. పోరి మంచి ఉన్నావు ఆయన ఎంత ప్రేమ కొద్ది దగ్గరకు పోయి మాట్లాడించినా అని కూడా నువ్వేంది నాతో మాట్లాడేది? అయినా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు ఎప్పుడు పోతావు నీ అత్తవారి ఇంటికని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందిరా. అగో గట్లెందుకు అన్నది అక్క? అదొక్కటే నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని ఎంత అన్నగాని కూడా నేనే పోయి దగ్గరకు పోయి మాట్లాడించినా అని కూడా తెలుసో తెలియకన్నా పోనీ చిన్నపిల్లగానా అని వదిలేసి కూడా నేనే దగ్గరకు పోయి మాట్లాడితే కూడా నన్ను గింత కూడా విలువ ఎత్తలేదురా. నాకు మాత్రం ఎవరున్నారా? మీరు తప్ప చెప్పు. ఇంట ఆడబిడ్డ గింత కూడా విలువ లేదా ఇంట్లో? అయ్యో గట్లా అనుకోక. కాదు బిడ్డ ఏ పని చెప్పినా మర్ర పడుతుంది. ఈ పని అంటలేదు ఆ పని అంటలేదు సప్పుడెక్క వంటుంది. కూరలు బువ్వలన్నీ కూడా నాకే పేరునలు పెడుతుంది. అసలు అదే అత్తనా నేను కోడలు అన్నట్టు మర్చిపోతుంది. అది గట్లే ఎత్తుందా అది? మరి ఏం చేసి బిడ్డ మనం అక్క లగ్గం చేస్తే గంత అప్పాయే కిందనో మీదనో బొర్రుకుంటా వచ్చి అప్ప అంతా కట్టుకుంటుంది. అట్లనో ఇట్లనో మళ్ళీ నీ లగ్గం అయ్యే నీకో ఇంత అప్పాయే. ఆ పైసలు అక్కడ ఉంటే ఏమవుతుంది బిడ్డ? కట్నం పైసలు అవి అడకచ్చుకుంటే ఇంత అప్పులకు బాకీ కట్టచ్చు కదా కొడుక. అందుకే చెప్తానరా మంచి నీ మంచి కోసం చెప్తానా. నేను అడకచ్చుకొని బాకీలలో కట్టుకో. అడుగుతాను దాన్ని అడుగుతా. నేను ఏమైనా తింటానని తెచ్చుకుంటానా తాగుతానని అడుగుతానన్నా బిడ్డ? లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు లగ్గానికి అక్కడికత్తే అని చూస్తానన్నారా కొడుక? అట్లా కాదు బిడ్డ. ఇంకా మల్లె బాపు కొడుకు లగ్గానికి బాకీ తెచ్చిండట. ఆ బాకీ కట్టక కొడుకు మీద వేసిండట. ఆ పోరడు ఏం పని చేస్తాడు? పని చేయడా పాటు చేయడా? వానికి ఎట్లా కట్టాలి ఏంటని దొయ్యక వాడు చచ్చిపోయిండట. ఇంకా వాని లెక్క నీకేమన్నా అయితే నేను బతుకుతానా బిడ్డ? నాకు ఒక్క కొడుకు. గట్లా కాకుండా బాకీల మీద వాడు అడగకుండా అవి తెచ్చుకొని బాకీలు కట్టుకో బిడ్డ. బాంచాను నీ మంచిగా చెప్తాన్నారా? సరే తీయ నేను అడుగుతా దాన్ని. ఎట్లా అడగాలో అట్లా అడుగుతా దాన్ని. సంగతి చెప్తాను. మౌనిక మెల్లగా అడుగురా కొట్టేవా ఇంత. మౌనిక అనుకున్నావా? ఎప్పుడు వచ్చినావు? మా అమ్మకి ఇట్లా బయట పని చేస్తే నువ్వు గిడ అనుకున్నావు. ఏం పని ఉంది? పని చేసి వండుకుందాం. బయట కనబడతలేదా? ఎన్నిసార్లు వెళ్ళమంటావు నిన్ను? సరే తీపోయి చేద్దాం. గిడ వండుకుంటావు నువ్వు. నువ్వేనా మాట్లాడేది? ఇట్లా ఎన్నడు మాట్లాడినావు? నీకు ఇట్లా మాట్లాడుతున్నావేంది? నేనే మాట్లాడుతున్నా. సరే కానీ కట్నం పైసలు ఎప్పుడు తెస్తావే? తెస్తా అనుకుంటున్నావా తేవాలనుకుంటున్నావా? అగో ఎన్నడు మాట్లాడినావు? నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేంది? ఎప్పుడన్నా అడిగినావా కట్నం గురించి? నాకంటే ముందుగా మా వాళ్ళని అర్థం చేసుకునేది నువ్వేనా? ఇప్పుడు కట్నం గురించి అడుగుతున్నావేంది? అడుగుతానే బరాబర్ అడుగుతావా? తెస్తావా తేవా? ఇప్పుడు తెత్తవా తేవంటే మా ఊళ్ళ పరిస్థితి నీకు తెలుసు కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంకెన్ని రోజులు చూడాలి? పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజుల నుండి కట్నం లేకుండా ఊరుకుంటావా? ఇస్తాను అంటాడు కదా మా బాపు. ఎప్పుడు ఇస్తాడే? ఇత్తడు. కొద్దిగా అర్థం చేసుకొని ఉండు. నువ్వు తేపో నడు. గింత ఘోరంగా అంటున్నావు. ఏడికి పోవాలి చెప్పు? నేను ఘోరమేముందే నడు. వీడికి వెళ్ళాడు. సరే నేను మా బాపుకి ఫోన్ చేసి చెప్పిస్తా. ఫోన్ కాదు ఇంటికో మీటికి నడు. అగు గట్ల మాట్లాడుతున్నావేంది? కట్నం తెచ్చి మాట్లాడు. నడిపే నడు నడు.
నడిపే నువ్వు నడు ఇంట్లోకి వెళ్ళాడు